చెక్-ఇన్ అయిపోయింది. ఈ దవావు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అయితే కొంచెం మినీ రైల్వే స్టేషనే. దవా నుంచి మనీలాకి అయితే వచ్చేసాను అనమాట. సేఫ్గా ల్యాండ్ అయిపోయాను. సో లగేజ్ ప్లేన్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా. బట్ ఇంకా రావట్లేదు లగేజ్. చాలాసేపు అయిపోయింది ఇప్పటికే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా వర్షం పడింది గైస్. అంటే చాలా నాకైతే ఫుల్ భయం. లైక్ ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేసేటప్పుడు వర్షం పడ్డాం. అండ్ ఫ్లైట్ వాజ్ లైక్ ఇన్ జెట్ స్పీడ్ అనమాట. చాలా స్పీడ్ వచ్చింది ఫ్లైట్. వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ఇంకా 10 minutes ముందే ల్యాండ్ అయిపోయామన్నమాట. ఇప్పుడు నేను టెర్మినల్ 2కి వెళ్ళాలన్నమాట. నేను టెర్మినల్ 2లో ల్యాండ్ అయ్యాను. సో ఇక్కడ నుంచి లగేజ్ మొత్తం తీసుకొని ఇక్కడ బస్ ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళు. సో బస్సులో మన పేరు, పాస్పోర్ట్ నెంబర్ ఇస్తే బస్ వస్తుంది, పిలుస్తారు. వాళ్ళే లగేజ్ ఎక్కిస్తారు, మళ్ళీ వాళ్ళే లగేజ్ దింపుతారు. మనం జస్ట్ ట్రాలీలో ఎక్కించుకొనేసి ఇంకా వెళ్ళిపోవాలంతే. సో అదొకటి ఉంది ప్రాసెస్. ఇప్పుడు టెర్మినల్ 2కి వెళ్ళాలి. అంటే దిస్ ఇస్ డొమెస్టిక్ అన్నమాట టెర్మినల్ 1 అనేది. టెర్మినల్ 2 అనేది ఇంటర్నేషనల్. టెర్మినల్ 2 అనే కాదు, చాలా టెర్మినల్స్ ఉంటాయి. లైక్ ఎయిర్ ఏషియాకి సపరేట్ టెర్మినల్ ఉంటుంది. సో మలేషియాకి అయితే టెర్మినల్ 2 అనమాట. కానీ డొమెస్టిక్ మాత్రం ఒకటే టెర్మినల్ T1 ఉంటుంది అనమాట. సో అదే అనమాట బస్సు. నా టెర్మినల్ 1 బస్సు వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇంకా. సో వెయిటింగ్. వీళ్ళు ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. బయట ట్యాక్సీస్ కూడా ఉంటాయి. వాళ్ళు అడుగుతారు చూడండి కాస్ట్. ఇక్కడ నుంచి అక్కడికి 750 pesos అడిగినాము. లిటరల్గా 10 minutes కూడా కాదు ఇక్కడ నుంచి. పోదామని అనుకున్నా యాక్చువల్గా వర్షం పడుతుందని. బట్ వర్షం తగ్గిపోయింది. అండ్ బస్సెస్ కూడా ఇప్పుడే కనిపించినాయి అనమాట. నాకు గుర్తుకు రావట్లేదు అసలు బస్సు ఎక్కడ ఎక్కినా అనేసి. సో ఫైనలీ దొరికింది స్పాట్. వచ్చేసిన ఇక్కడికి. నా బస్సు వచ్చినాక వీళ్ళే లగేజ్, అక్కడ ఒక అతను ఉంటాడు, అతనే లగేజ్ అంతా ఎక్కిస్తాడనమాట లోపలికి. ఇంకా అక్కడ వెళ్ళినాక కూడా అక్కడ దింపుతారు వాళ్ళే లగేజ్ని. సో నో ప్రాబ్లం. సో ఇక్కడైతే నేను లైన్లో నిల్చున్నాను ఇంకా లైక్ బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి. బోర్డింగ్ పాస్ తీసుకొని 1 సెక్యూరిటీ చెక్-ఇన్ అయిపోయి లోపలికి సెక్యూరిటీ చెక్-ఇన్ దగ్గర యాక్చువల్గా ఇక్కడ మనీలాలో మనం ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతామో అక్కడ మనము టెర్మినల్ ఫీజ్ అని చెప్పి కట్టించుకుంటారు అనమాట. లైక్ 1 year వరకు ఇట్స్ వ్యాలిడ్. 1 year లోపు మీరు ట్రావెల్ చేస్తే కట్టనవసరం లేదు. 1 year దాటితే మీరు కట్టాలి. మరి నేను డిసెంబర్లో కట్టినా నేను యాక్చువల్గా. అండ్ జూలైలో వెళ్ళినా. నేను జూలైలో కట్టిన బికాజ్ అంతకుముందు 1 year బ్యాక్ వెళ్ళిన. మరి ఇప్పుడు కట్టించుకుంటాడో కట్టించుకోడో చూడాలి. నేనైతే డైరెక్ట్ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోతాను. అతను అడిగితే 1 year కాలేదు కదా, ఇంకా ఆల్రెడీ డిసెంబర్లోనే వచ్చిన కదా నేను అని చెప్తా. స్టార్ట్ కాలేదు బట్ లైన్ అయితే చాలా పెద్దగానే ఉంది. స్టార్ట్ అయింది. బోర్డింగ్ అయిపోతే ఒక పని అయిపోతుంది. లోపలికి వెళ్ళి మంచిగా గేట్ దగ్గర కూర్చోవచ్చు. నేనైతే మంచిగా సినిమాలు డౌన్లోడ్ చేసుకొని వచ్చిన అనమాట.
ఇప్పుడు టైం 11 అవుతుంది, నా ఫ్లైట్ ఉంది 3 o'clockకి. 3-4 hours ఉంది. ఇంకా ఏం చేయాలి నేను అంతసేపు ఖాళీగా ఇక్కడ? ఇంకా కొంచెం లేట్గా డొమెస్టిక్ పెట్టుకోవడానికి లైక్ ఆప్షన్స్ లేకుండే, జస్ట్ ఇదే టైం ఫ్రేమ్లో ఉండే అన్నమాట ఫ్లైట్స్ అలా. దిస్ ఈజ్ ద సెక్యూరిటీ చెక్. ఇక్కడ మనీలాలో చాలా స్ట్రిక్ట్ అన్నమాట, చెప్పులు కూడా తీపిస్తారు. గైస్ దిస్ ఈజ్ ద గేట్. ఇప్పుడైతే ఎవ్వరు లేరు కానీ కరెక్ట్ టైంకి అందరు వస్తారు. ఇప్పుడు అందరు షాపింగ్ డ్యూటీ ఫ్రీలో తిరుగుతూ ఉంటారు. ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, మనం అక్కడనే కూర్చుందాం. హే గైస్, మలేషియాకి వచ్చేసా అన్నమాట. ఇంకా ఇక్కడ ప్లేస్ లేదని చెప్పి కింద కూర్చోవాల్సి వచ్చింది. అయినా కొంచెం టైమే ఉంది ఓపెన్ అవ్వడానికి గేట్. వన్స్ గేట్ ఓపెన్ అయిపోయాక మంచిగా లాంజ్లోకి వెళ్ళి కూర్చోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి 4 hours జర్నీ అండ్ మన లాస్ట్ ఫ్లైట్ టు గో ఇండియాకి. గైస్ మలేషియన్ ఫ్లైట్లో ఇచ్చిండ్రు గైస్ బిర్యానీ అని పెట్టుకున్నా నేను. బిర్యానీ రైస్ అన్నారు, పిడికెడ్ అన్నం, బిర్యానీ రైస్, పక్కన బ్రాక్లీ ఇంకా కాలీఫ్లవర్ ఉడికి బఠానీలు ఉడకబెట్టేసారు. చికెన్ వాజ్ నైస్. ఎక్కిన ఫ్లైట్ బోయింగ్. నాకైతే ఎక్కినప్పటి నుంచి దిగే వరకు బాగానే వణుక్కుంటూనే కూర్చున్నాను నేను. మ్యాక్సిమం అసలు మలేషియన్ కూడా బోయింగ్ అని తెలిసిన తర్వాత ఎవ్వరు లేరు ఫ్లైట్లో. మ్యాక్సిమం సీట్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఏంటంటే 45 kgs లగేజ్ ఉంటుంది బెనిఫిట్, ఇంకా ఫుడ్ ఉంటుంది అని చెప్పేసి మలేషియన్ పెట్టుకోవడం అంతే తప్ప ఇంకా ఏం పెద్దగా లేదు. ఫ్లైట్ కూడా అంతేం బాగుండదు. రిటర్న్లో నేను సింగపూర్ చేసుకున్నా. సింగపూర్ ఈజ్ ద బెస్ట్ ఎయిర్లైన్స్. అసలు ఫుడ్డే కొంచెం ఫిలిపినో టైప్ ఫుడ్ అట్లుంటుంది, బట్ అడ్జస్ట్ అవ్వచ్చు, మంచిగా కంఫర్ట్గా పోవచ్చు సింగపూర్ ఎయిర్లైన్స్. లైక్ 2-3 months ముందు బుక్ చేసుకుంటే సింగపూర్ ఎయిర్లైన్స్ చాలా తక్కువకి వస్తుంది. నాకు 27K పడింది. మలేషియన్ ఇప్పుడు నువ్వు 2 months ముందు చేసుకున్నా 1 month ముందు చేసుకున్నా కొంచెం అంతే కాస్ట్ ఉంటుంది, 40-35 అట్లా. అండ్ మళ్ళీ డొమెస్టిక్ సపరేట్ చేసుకోవాలి మలేషియన్కి. అదే సింగపూర్కి అయితే డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. సింగపూర్ బెటర్గా, సింగపూర్ చేసుకోండి ఎక్కడికైనా పోవాలనుకుంటే మాత్రం. మలేషియన్ అయితే అస్సలు చేసుకోకండి, వేస్ట్. ఇంకోసారి అస్సలు తిరిగా నేను మలేషియా షూర్గా. సో ఇక్కడ సెక్యూరిటీ చెక్ అవుతుంది అనమాట. అవ్వగానే కిందికి వెళ్ళిపోతే అయిపోతుంది. అక్కడ మంచిగా రిలాక్స్ అవ్వచ్చు ఇంకా ఫ్లైట్ వచ్చే వరకు. ఇక్కడ నుంచి అందరు మ్యాక్సిమం ఇండియన్సే ఉంటారు ఫ్లైట్లో, హైదరాబాద్ ఫ్లైట్ కాబట్టి. యాక్చువల్గా ఫ్లైట్లో వీడియో తీయాలంటే నాకు కొంచెం సిగ్గేసింది, పక్కన ఎవరెవరో ఉంటారో అంతా ఏమనుకుంటారు అని చెప్పేసి. ఇప్పుడైతే అస్సలకి తీయలేను, ఎందుకంటే అందరు ఇండియన్సే కాబట్టి. ఏదైనా కోరుకోవాలి అర్జెంటుగా, సేఫ్గా ల్యాండ్ అవ్వాలి ఇండియాలో. మేము ఫ్లైట్లో వెళ్ళి కూర్చున్న తర్వాత ఎంతసేపటికి కదలట్లేదు అసలు. టెక్నికల్ ఇష్యూ అని చెప్పి మళ్ళీ మొత్తం లగేజ్ అంతా తీసి వేరే ఫ్లైట్కి షిఫ్ట్ చేశారు గైస్. ఫైనలీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. మా మమ్మీ డాడీ వాళ్ళని లైక్ కొంచెం దూరంలో ఉందామని చెప్పానమాట. నేను వచ్చినాక బయటకు వచ్చినాక మీరు స్టార్ట్ అవ్వండి అని చెప్పాను. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పేసి, సో వెయిటింగ్ ఇంకా వాళ్ళ కోసం.